ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకుందాం. ప్రియులరా, ప్రార్థన చేసుకుందాం. పూజ్యనీయుడా, పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, నిన్న నేడు ఏకరీతిగా ఉంటున్నటువంటి మా ప్రభువా యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీ కృప కొరకు స్తోత్రాలు, మీ ప్రేమ కొరకు స్తోత్రాలు, మీ జాలి కొరకు స్తోత్రాలు, మీ కరుణ వాత్సల్యత కొరకు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా మరి తండ్రి, అయా మరి ఆది అంతమైనటువంటి దేవుడు వింటున్నందుకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా మరి తండ్రి, 2020వ సంవత్సరంలో దేవా మీరు చూపించినటువంటి మహాకృప అంతటి కొరకు మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా మరి జనవరి మాసంలో నుంచి దేవా మరి తండ్రి నాయన మరి డిసెంబర్ మాసంలోనికి మీరు మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు, మీ సన్నిధి మాకు తోడుగా ఉంచిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు. దేవా మరి తండ్రి ప్రభా, ప్రతిదినం నూతనమైనటువంటి కృపతో మమ్మల్ని నింపుతూ దేవా మరి తండ్రి ఈ సంవత్సరం అంతా మీరు మాకు తోడై ఉన్న విధానం అంతటి కొరకు మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి విశేషంగా దేవా యొక్క ప్రాతకాల ప్రార్థనలో మీరు చూపినటువంటి అపారమైనటువంటి కృప కొరకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా ప్రతి ఉదయకాలం మీతో సహవాసం చేయడానికి దేవా మీరు మాకు ఇచ్చినటువంటి ఈ భాగ్యం కొరకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా మరి ఈ చివరి దినంలోనికి దేవా మీరు ప్రవేశపెట్టారు, మీ స్తోత్రాలు. 2020 సంవత్సరంలో దేవా మరి తండ్రి నాయన ఈ డిసెంబర్ మాసంలో 31వ తారీఖులోనికి నాయన మరి తండ్రి మీరు ప్రవేశపెట్టినటువంటి మీ నమ్మకత్వం కొరకు స్తోత్రాలు, మీ విశ్వాసత కొరకు స్తోత్రాలు. దేవా మీ ప్రేమ అంతటి కొరకు మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా ఇదిగో ప్రభా, మరొకసారి మేము పాడుకునే పాటను మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాల్లో కృప చూపించండి, మీ స్తోత్రాలు నాయన. అలాగే మరి తండ్రి నాయన మా స్తుతుల మీద మీరు ఆశీనులై ఉండమని ప్రార్థన చేస్తున్నాం. మీకు వందనాలు. అలాగే మరి ప్రభా 91వ కీర్తన మేము చదువుకునే సమయం అంతటిని మా కొరకు దీవించండి. మీ వాక్కులు వాగ్దానాలు మా పక్షంగా మీరు నెరవేర్చిన విధానం అంతటిని జ్ఞాపకం చేసుకొని మరొకసారి ఈ దినం కూడా మేము చదువుతుండగా విశేషమైనటువంటి మీ కృప దేవా మరి తండ్రి, మీ వాక్కు యొక్క నెరవేర్పు మా పక్షంగా మీరు నెరవేర్చమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. అలాగే మరి తండ్రి నాయన మీ వాక్యం ద్వారా మీ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. అనేక విషయాలు దేవా మరి తండ్రి నాయన ఈ యొక్క 2020 సంవత్సరంలో దేవా మరి తండ్రి ప్రాతకాల ప్రార్థనల ద్వారా మీ సేవకులు నాయన ప్రభుదాస్ అంకుల్ గారిని మీ ఆత్మాభిషేకంతో నింపి మీరు బలంగా వాడుకున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు. దేవా మరి తండ్రి వానాంటి గారిని కూడా నాయన మీ ఆత్మశక్తి బలంతో నింపి మీరు బలంగా వాడుకున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు. మీ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడినటువంటి ప్రతి విధమైనటువంటి వాక్య లేఖన భాగాలన్నిటి కొరకు స్తోత్రాలు. మరి విశేషంగా ప్రభా ఈ చివరి దినాన్ని కూడా దేవా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. దేవా ఈ యొక్క 31వ తారీఖున దేవా మరి తండ్రి మీ వెళ్ళనైన స్వరాన్ని మేము వినడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మీరు మమ్మల్ని బలపరుస్తూ నడిపించినటువంటి దేవా మరి తండ్రి దినాలు మాసాలు అన్నిటి కొరకు మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినం కూడా విశేషంగా ప్రభా మీ స్వరాన్ని వినగలిగే హృదయం దేవా మరి తండ్రి మీ దేవా మంచి మనస్సు మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మరి తండ్రి ప్రభా మీ వాక్కును దాచుకునే మంచి హృదయాన్ని మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. సమస్త విషయాల్లో సహాయం చేయండి, మీ నామానికి మహిమ తెచ్చుకోండి, కృప చూపించండి. దేవా మరి నాయన చివరి ప్రార్థన ఆశీర్వాదం వారికి మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మీ ప్రియులు వారి గృహాల్లో చేరిన ఆయన యొక్క ప్రార్థనలు ఏకీవిస్తుండగా విశేషంగా మీ సన్నిధి ప్రతి గృహంలో మీరు ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మీకు వందనాలు. ఆత్మరూపంలో పరిశుద్ధాత్మరూపంలో మీరు సంచరించేటువంటి దేవుడు ఉంటున్నందుకు మీ స్తోత్రాలు. దేవా విశేషంగా మీ సన్నిధి చివరి దినం కూడా మేము కోరుకుంటూ ఉండగా మీ సన్నిధి ప్రసన్నత మెండుగా మీరు మాకు అనుగ్రహించి దేవా మీ నామానికి మహిమ తెచ్చుకోమని మమ్మల్ని బలపరచమని ముందు సమయం అంతటి మీకు అప్పచెప్తూ యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. ఒక పాట పాడి దేవునామాన్ని మహిమపరుద్దాం. ప్రభు మనల్ని యొక్క 2020 సంవత్సరం అంతా కూడా కాచి కాపాడాడు, బలపరిచాడు, భద్రపరిచాడు, అనేకమైనటువంటి మేలు చేశాడు. కనుక ఆ మేలులన్నీ కూడా ఏ మాత్రం కూడా మనం ఒక్కటి కూడా మర్చిపోకుండా ప్రభుని స్తుతిద్దాం, గణపరద్దాం, ప్రభుని ఆరాధన చేద్దాం. మేలులు నీ మేలులు మర్చిపోలేనయా అనే పాట పాడి ప్రభు నామాన్ని మహింపరద్దాం. మనం కొండల్లాంటి అనుభవాల్లో మనం వెళ్ళినప్పటికీ దేవుడి సన్నిధి మనకు తోడుగా ఉంచాడు. అలాగే శ్రమల్లో అనేకమైన శ్రమల్లో మనం వెళ్ళినప్పటికీ దేవుడు మనకు ఆయన సన్నిధి తోడుగా ఉంచాడు. అలాగూ అగ్ని లాంటి పరిస్థితుల్లో మరి అగ్ని లాంటి సమస్యలు, చుట్టుపక్కల పరిస్థితులు ఎంతో భయంకరంగా కరోనా దినాల్లో మనం ఉన్నప్పటికీ దేవుని యొక్క సన్నిధి ప్రసన్నత మెండుగా దేవుడు మనకు అనుగ్రహించాడు. అలాగే మనం గమనించినప్పుడు చీకటి లాంటి పరిస్థితుల్లో
ఈ అంత అంధకారమైనటువంటి పరిస్థితులు, అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు తన సన్నిధి ప్రసన్నత మెండుగా మనకు అనుగ్రహించి 2020 సంవత్సరం అంతా మనల్ని కాచి కాపాడాడు ప్రియులారా. కనుక అటువంటి అర్థం ఇచ్చేటువంటి ఒక పాటను పాడి దేవుని నామాన్ని మహిమపడదాం. కొండలలో ఉన్నను నీవు మరచిపోలేదయ్యా, శ్రమలలో ఉన్నను నీవు విడచిపోలేదయ్యా, కొండలలో ఉన్నను నీవు మరచిపోలేదయ్యా, విడచిపోలేదయ్యా, నీది గొర్రె పిల్ల మనసయ్యా, యేసయ్యా గొర్రె పిల్ల మనసయ్యా, నీది గొర్రె పిల్ల మనసయ్యా, యేసయ్యా గొర్రె పిల్ల మనసయ్యా, మేలులు నీ మేలులు మరచిపో జలములలో వెళ్ళినా నేను మునిగిపోలేదయ్యా, అగ్నిలో ఉన్నను నేను కాలిపోలేదయ్యా, జలములలో వెళ్ళినా నేను మునిగిపోలేదయ్యా, ఇది పౌరము మనసయ్యా, యేసయ్యా పౌరము మనసయ్యా, నీది పౌరము మనసయ్యా, యేసయ్యా పౌరము మనసయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, మేలులు నీ మేలులు మరచిపోలేనయ్యా, చీకటిలో ఉన్నను నన్ను మరచిపోలేదయ్యా, దుఃఖములో ఉన్నను మంచి స్నేహితుడైనావయ్యా, చీకటిలో ఉన్నను నన్ను మరచిపోలేదయ్యా, దుఃఖములో ఉన్నను మంచి స్నేహితుడైనావయ్యా, నీది ప్రేమించే
మేలులు మరచిపోలేదయ్యా. నా ప్రాణము నందవరకు విడచిపోలేదయ్యా. నా ప్రాణము నందవరకు విడచిపోలేదయ్యా. మేలులోని మేలులు మరచిపోలేదయ్యా. మేలులోని మేలులు మరచిపోలేదయ్యా. 91వ కీర్తన చదువుకుందాం పిల్లరా. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాని గూర్చి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటకాని గురిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నేను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కీడమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నం మందు పాడు చే రోగమునకైనను నీవు భయపడుకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎదుకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగులకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గనపరచెదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను, అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతన్ని గనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. ఆమేన్. దేవుని వాక్యం విన్న పిల్లరా, దైవజనులు ప్రదర్శకులు గారు వచ్చి మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రియమైన వారులారా, ఈ ఉదయకాలం మనం యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. జాషువా చాప్టర్ 3 బిగినింగ్ ఫ్రమ్ వర్స్ 1. యెహోషువ వేకువను లేచినప్పుడు అతడును ఇశ్రాయేలీయులందరినూ షిత్తీము నుండి బయలుదేరి యోర్దానుకు వచ్చి దాన్ని దాటక మునుపు అక్కడ నిలిచిరి. 3 దినములైన తరువాత నాయకులు పాళెములో తిరుగుచు జనులకు ఇలాగ ఆజ్ఞాపించిరి: మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీలు మోసుకొని పోవుట చూచినప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలను. మీకును దానికిని దాదాపు 2000 కొలమూరల ఎడముండవలను. మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు, మీరు దాన్ని గుర్తుపట్టవలను గనుక ఆ మందసమునకు సమీపముగా మీరు నడువురాదు. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయను గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధ దేవ, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు.
ఈ సమయంలో మేము మీ వాక్యమును ధ్యానిస్తూ ఉండగా ఈ డివోషన్ సమయం మా కొరకు దీవించమని ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వారులారా, మనం ఈ ప్రత్యేకమైనటువంటి దినాన డిసెంబర్ 31, 2020 మనం దేవుని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మీరు 3వ అధ్యాయం 4వ వచనంలోని మాట మీరు గమనించాలని నేను కోరుతున్నాను. మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు, మీరు దానిని గుర్తుపట్టవలెను. ఈ మాట మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. మీరు వెళ్ళు త్రోవ మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు. ఇక్కడ యెహోషువ నాయకత్వంలో వారు వాగ్దాన దేశం ప్రవేశించబోతూ ఉన్నారు. వాగ్దాన దేశములో ప్రవేశించడానికి వారి ముందు ఉన్నటువంటిది 1 యోర్దాను నది ఉన్నది, 2 యెరికో మహాపట్టణం ఉన్నది, ఇంకా వారు స్వాధీనపరచుకోవాల్సినటువంటి పట్టణాలు ఉన్నాయి. 3వ అధ్యాయంలో ఇంకా క్రిందికి వచ్చి మనం చదివితే వారు వెళ్ళగొట్టవలసినటువంటి జాతులు ఉన్నాయి. దేవుడు కొన్ని నియమాలు ఈ భాగంలో మన కొరకు పొందుపరిచాడు. వాగ్దాన భూమికి మనం వెళ్ళాలి అంటే యోర్దాను నదిని దాటి వెళ్ళాలి. యోర్దాను ఒక రీతిగా అది మరణ నది అని పేరు. ఎందుకు అంటే అంత తేలిగ్గా ఎవరు దాటలేరు, కొట్టుకుపోతారు. యెహోషువ 3:13 సర్వలోకనాథుడు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరకాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. కోతకాలమంతయు యోర్దాను దాని గట్లన్నిటి మీద పొర్లి పారును. యోర్దాను దాని గట్లన్నిటి మీద పొర్లి పారు బలమైనటువంటి ప్రవాహం. ఎలా దాటాలి? 40 సంవత్సరాల క్రితం వీళ్ళ పూర్వీకులు వారు ఎర్ర సముద్రాన్ని దాటారు, కానీ రెడ్ సీ లేక సీ ఆఫ్ రీడ్స్, ఎర్ర సముద్రపు నీరు విభజించబడిన తరువాత ఆరిన నేలపైన వారు నడిచారు. ఇప్పుడు యోర్దాను దాటటానికి దానికి తేడా ఉన్నది. యోర్దానులో నీళ్లు ప్రవహిస్తూ ఉండగా ఇప్పుడు వీరు యోర్దానును దాటాలి. ఎందుకని? 40 సంవత్సరాలు ఈ జనాంగం పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభంలో ఉన్న దేవుని కాపుదల సన్నిధి అనుభవించలేదా? 40 సంవత్సరాలు దేవుడు అనుగ్రహించినటువంటి మన్నాను వారు భుజించలేదా? అద్భుతమైన రీతిగా వారికి వ్యాధులేమీ కలుగకుండా ఐగుప్తీయుల యొక్క తెగుళ్ళు మీకు రానివ్వనని చెప్పి దేవుడు వారిని కాపాడినటువంటి ఆ కాపుదల వారు అనుభవించలేదా? వారి కాళ్ళు వాయలేదు, అలాగే వారి చెప్పులు వారు తెగిపోలేదు. వారు చక్కగా 40 సంవత్సరాలు దేవుడు వారిని నడిపిస్తూ వచ్చాడు. అద్భుతం కాదా? కాబట్టి ఇప్పుడు ఈ ప్రజలు తమ పితరుల కంటే ఎక్కువైనటువంటి అద్భుతం, అదేమో సీ, ఇదేమో రివర్, యోర్దాను రివర్ జోర్డన్. మీరు హోలీ ల్యాండ్కి వెళ్తే యార్డినిట్ అనేటటువంటి స్థలంలో బాప్తిసం ఇచ్చేటటువంటి యోహాను అనేకులకు బ్యాప్టిజం ఇచ్చినటువంటి ఆ నది జోర్డన్ రివర్ మీరు చూడవచ్చు. అక్కడ చాలామంది ట్రెడిషనల్ సైట్స్, బ్యాప్టిజమల్ సైట్ మీరు చూడవచ్చు. చాలా విశాలమైన నది ఏమి కాదు, అది చాలా విశాలమైన నది ఏమి కాదు. కనుక యోర్దాను నది దాటడం అనేది సమస్య. ఇక్కడ ప్రవహించేటటువంటి నీరు ఉన్నటువంటి నదిలో నుండి వీరు దాటాలి. ఎలా దాటాలి?
దేవుడు ఒక నియమం వారికి ఇచ్చాడు. ఏమని చెప్పాడు అంటే, మందసం వారికి ముందుగా వెళుతుంది అన్నాడు. యోషువ గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. మీ దేవుడైన యెహోవా నిబంధన మందసము యాజకులైన లేవీయులు మోసుకొని పోవుట చూచున్నప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవాలి. ముందు మందసం వెళుతున్నది, ఆర్క్. వీరు వెనక వెళుతూ ఉన్నారు. అయితే వీరికి మందసానికి మధ్య డిస్టెన్స్ ఉన్నది. డిస్టెన్స్ ఎంత అంటే 4వ వచనములో దాదాపు 2000 కోలమూరల ఎడము ఉండవలెను. ఇవి ఎంత అని చెప్పి మైళ్ళలోకి మారిస్తే ఇంచుమించు 1/2 మైల్ లేక 1/2 మైల్ కంటే కొంచెం ఎక్కువ అనుకోండి. 1/2 మైల్ అంటే తక్కువైన దూరమేం కాదు. ఇశ్రాయేలీల జనాంగమంతా తమకు ముందుగా వెళ్ళేటటువంటి మందసాన్ని తేరి చూడగలిగినంత ఎడం ఉన్నది. మన దేవుడు మన ముందర నడిచేటటువంటి వాడు. మన దేవుడు మన ముందర నడిచేటటువంటి వాడు. 10వ వచనం. సర్వలోకనాథుని నిబంధన మందసము మీకు ముందుగా యోర్దానును దాటబోవచ్చున్నది గనుక జీవము గల దేవుడు మీ మధ్య ఉన్నాడని మీరు తెలుసుకోవాలి అని ఇక్కడ యెహోషువ దేవుని ప్రజలకు చెప్తూ ఉన్నాడు. ఈ 2020వ సంవత్సరం డిసెంబర్ 31వ తేదీ వరకు చాలా కష్టమైనటువంటి క్లిష్టతరమైనటువంటి పరిస్థితుల్లో నుండి వచ్చినటువంటి మనం ఒక నూతన వత్సరంలోనికి మనం ప్రవేశించబోతూ ఉన్నాం. ఇది ఆఖరి దినం. మనము నడిచి వచ్చినటువంటి బాట 2020 చాలా కష్టమైనటువంటి బాట. 2021 అది దీనికంటే కొంత భిన్నంగా ఉండబోవచ్చు. ఇశ్రాయేలీలు నడవబోయేటటువంటి బాట వారికి ఎలాగూ భిన్నమైనదిగా ఉన్నదో మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడు అన్నాడు, మీరు వెళ్ళు త్రోవ 4వ వచనం మీరింతకు ముందుగా వెళ్ళినది కాదు. ఎందుకు కాదు అంటే వారి ముందు 7 జాతులు వారు ఉన్నారు. 3వ అధ్యాయం 10వ వచనం. కనానీయులు, హిత్తీయులు, హివ్వీయులు, పెరిజ్జీయులు, గిర్గేషీయులు, అమోరీయులు, యెబూసీయులు. 7 జాతుల వారిని వీరు వెళ్ళగొట్టాలి. సామాన్యమా? ఈ 7 ట్రైబ్స్ ఒక విధంగా మానవుని అంతరంగ శత్రువులతో పోల్చవచ్చు. వారు లిటరల్గా బహిరంగ శత్రువులు. వారు వాగ్దాన భూమిని స్వాధీనం చేసుకుని ఉన్నారు. ఈ భూమి ఎవరిది? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడు వాగ్దానం చేసినటువంటి వాగ్దాన భూమి. వీరి పితరులకు దేవుడు వాగ్దానం చేసింది, ఈ దేశపు పొడవు వెడల్పు సంచరించు, నీకు నీ సంతానానికి దేవుడు ఇస్తానని చెప్పినటువంటి భూమి ఇదే. కాకుంటే 430 సంవత్సరాల ఐగుప్తులో వారు ఉన్నటువంటి కాలంలో ఈ జాతులన్నీ వృద్ధి చెంది వాగ్దాన భూమిని వారు స్వతంత్రించుకొని ఇప్పుడు అసలు హక్కుదారులు వచ్చినప్పుడు వారు దీన్ని స్వాధీనం చేసుకోవటానికి పోరాడవలసి వచ్చింది. చూడండి, దేవుడు మనల్ని సృష్టించాడు, మనం ఆయన సొత్తు. అయితే మనం ఐగుప్తులోనికి లోకంలోనికి వెళ్ళి దేవుడు కుమారుడా కుమార్తె నీ హృదయం నాకు ఇమ్మంటే మనం ఆయనకి ఇవ్వలేకపోతూ ఉన్నాం, స్ట్రగుల్ అవుతూ ఉన్నాం. ఇంకా చెప్పాలి అంటే మనం యేసుక్రీస్తు ప్రభు తన రక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకుంటే కానీ మనం ఆయన సంతానం, లేకుంటే ఆయన యొక్క బిడలు మనం కాలేదు. మనల్ని విమోచించడం కొరకు ప్రభు చాలా శ్రేష్టమైనటువంటి కార్యాన్ని చేయవలసి వచ్చింది. సృష్టింపబట్టును బట్టి మనం ఆయన చేత సృష్టించబడినటువంటి బిడలంగా ఆయన సొత్తే. కానీ మనం లోకంలోనికి వెళ్ళిపోయాం. ఆదాములో ఉన్నటువంటి నైజ పాపమును బట్టి ఆజ్ఞాతిక్రమం తాను చేసి దేవుని నిబంధనను లేక దేవుని ఆజ్ఞను మీరి తాను పాపం చేసినందువల్ల మన ఆది దంపతులు ఆదాము హవ్వలు మనం ఆ కృప పోగొట్టుకున్నాం. అయితే దేవుడు వాగ్దానం చేశాడు కుమారుడుగా వస్తానని. మనం గత దినాల్లో క్రిస్మస్ జ్ఞాపకం చేసుకున్నాం. క్రిస్మస్ ఆనందం
మన హృదయాల్లో ఉంటూ ఉన్నది. దేవుడు మన హృదయాల్లో ఉంచినటువంటి ఆ క్రిస్మస్ ఆనందాన్ని గుర్తు చేసుకుంటూ మన కొరకే ఆయన శరీరధారిగా వచ్చాడు, కృపా సత్య సంపూర్ణుడిగా వచ్చాడు. మన ముందు నడిచేటటువంటి నిబంధన మందసం ఆయనే. మనకు ముందుగా వెళ్ళేటటువంటి జీవము కలిగినటువంటి దేవుడు ఆయనే. ఆయన మనతో ఉన్నాడు కనుక ఇప్పుడు 5వ వచనంలో 3వ అధ్యాయం, యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును. రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును. వారు యోర్దాను దాటే సమయంలో ఈ తరము యొక్క విశ్వాసం బలపడే నిమిత్తం దేవుడు ఒక అద్భుతం చేయబోతూ ఉన్నాడు. వారు యోర్దాను దాటటం కనులారా వారు చూచి తమ కాళ్ళు దాటుతూ ఉండగా అద్భుతాన్ని వారు ఎక్స్పీరియన్స్ చేయబోతూ ఉన్నారు. 2020 డిసెంబర్ 31 వరకు మనం బ్రతుకుంటామో లేదో, మన దేశానికి ఏమవుతుందో, మన రాష్ట్రానికి, మన పట్టణానికి, మన ప్రాంతానికి, గ్రామానికి, మనం ఉన్నటువంటి పరిస్థితులు మనం సజీవులంగా దాటుతామా 2021లోని? కానీ ఎన్నో మార్లు మనం భయపడినటువంటి సమయాలు ఉన్నాయి. అయితే కృపగలిగినటువంటి దేవుడు మనలను ఈ ఆఖరు దినంలో నుండి నూతన వస్త్రంలోనికి దాటింపబోతూ ఉన్నాడు. మనం చేయవలసినటువంటి కార్యం ఏంటంటే 5వ వచనం, మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చారు. మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి. ఎలాగూ? ఆనాడు మోషే నిర్గమకాండ గ్రంథంలో వారికి శుద్ధి కొరకైనటువంటి నియమాలు, దేవుని సన్నిధి ఆ సీనాయి కొండ మీదికి దిగిరావటానికి మునుపు 19వ అధ్యాయం నిర్గమకాండం 10-11 వచనాల్లో చెప్పాడు. యెహోవా మోషేతో, నీవు ప్రజల యొద్దకు వెళ్ళి నేడును రేపును వారిని పరిశుద్ధపరపుము, వారు తమ బట్టలు ఉదుక్కొని 3వ నాటికి సిద్ధముగా ఉండవలను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సినాయి పర్వతం మీదికి దిగివచ్చు. వ్యక్తి తనను శుద్ధి చేసుకునే పద్ధతి ఉన్నది, దేవుడు శుద్ధి చేసే పద్ధతి ఉన్నది. మన భాగం మనం చేయాలి, దేవుని భాగం దేవుడు చేస్తాడు. కనుక మానవుడు, వీరు ఇశ్రాయేలీలైతే శరీర శుద్ధి ఉన్నది, మానసిక శుద్ధి కూడా ఉన్నది వారికి. మనము శరీర శుద్ధి, మానసిక శుద్ధి, ఆత్మశుద్ధి కలిగినటువంటి వారంగా, యేసుక్రీస్తు ప్రభు రక్తాన్ని ఆచరించిన వారంగా వారు గొర్రెపిల్ల రక్తం జ్ఞాపకం చేసుకున్నారు. పస్కా విందు ఆచరించినటువంటి ప్రజలు వారు. మనం యేసుక్రీస్తు ప్రభువును జ్ఞాపకం చేసుకుని ప్రభువును బట్టి మనము ఆయన రక్తాన్ని ఆచరించి మన మనస్సాక్షిని ఏ కల్మషము నేరారోపణ లేకుండా మన మనస్సాక్షి శుద్ధి చేసుకుని నూతన వస్త్రంలో మనము ప్రవేశించవలసినటువంటి వారంగా ఉన్నాం. వీరి ముందు ఆర్క్ నిబంధన మందసం యాజకులు మోసారు భుజముల మీద. మన ముందు నడిచేటటువంటి నిబంధన మందసం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. దావీదు భక్తుడు 23వ కీర్తనలో అన్నాడు, గడాంధకారపు లోయలో నేను సంచరించెను, యాపాయమునకు భయపడను, నీవు నాకు తోడయిందు. మనకు తోడయుండి మన ముందు నడిచేటటువంటి మన ప్రభు, మన రక్షకుడు, మనకు ముందుగా వెళ్ళేటటువంటి నిబంధన మందస్సు, ఆర్క్ ఆఫ్ ద కవనెంట్ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో 2వ వచనంలోని మాట కూడా మనము జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం 43:2, నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉందును, నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. దేవుని శ్రేష్టమైనటువంటి వాగ్దానాలు మనకున్నాయి. మనం వాచ్ నైట్లో అలాగే న్యూ ఇయర్ డే మన అనుకూలతను బట్టి వాగ్దానాలు మనం పికప్ చేసుకుంటూ ఉంటాం. వాగ్దానాలు తీసుకుని మనము, దేవా ఈ వాగ్దానము ఈ సంవత్సరం నా జీవితంలో నెరవేర్చు అని మనం ప్రభువుకు అప్పగించుకుంటూ ఉంటాం. కనుక మన ముందర నడిచేటటువంటి నిబంధన మందసం ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని జ్ఞాపకం చేస్తూ ఉన్నది.
ఆయన నిన్ను విడువను ఎడబాయను అని చెప్పాడు. 20-21 కొరకు ఈ దినం మనం చేసుకోవాల్సినటువంటి తీర్మానం ఏంటంటే, ఆదికాండ గ్రంథంలో ఆదాము హవ్వలకు దేవుడు సెలవిచ్చినటువంటి మాట, 1వ అధ్యాయం 28వ వచనం, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి. ప్రభువా, ఈ వాగ్దానం ఇంకా చాలా నా జీవితంలో, మా కుటుంబ జీవితంలో నెరవేరవలసి ఉన్నది. దీని నెరవేర్పు నేను చూడగలిగేటట్లు సహాయం చేయి అని మనం ప్రభువును అడగవలసినటువంటి వారంగా ఉన్నాం. దేవుడు ఈ వాగ్దానం యొక్క నెరవేర్పు మన పక్షంగా దయచేయాలి అని మనం కోరుకున్నాం. దయచేయాలి అని కోరుకున్నాం. జలములు మనల్ని ఏం చేయలేవు. జలములలో బడి వెళ్ళినప్పుడు తోడై ఉండేదను స్వచ్ఛంద సియోను వాసి అనే పాట మనం పాడుతూ ఉంటాం. దేవుడు జలములలో, మహాజలములలో మనకు తోడయుండి మనల్ని నడిపించేటటువంటి ప్రభు. అంతేకాదు, ఏదెను నిబంధన మన పక్షంగా నెరవేర్చేటటువంటి ప్రభు మనకున్నాడు. మనం చూస్తూ ఉన్నాం, సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి, ఇంకా వాగ్దాన భూమిని మనం స్వతంత్రించుకోలేదు. ఆలోచించండి, దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఇంకా మన అనుభవంలోనికి రాలేదు. ఇశ్రాయేలీలు ఇప్పుడు వాగ్దాన దేశంలో ప్రవేశించి కట్టనటువంటి ఇండ్లు, నాటనటువంటి తోటలు వారు స్వాధీనపరచుకోవాలి. అయితే 7 జాతులను వారు వెళ్ళగొట్టాలి. ఓ ప్రక్క జోర్డన్ నది వారు క్రాస్ చేయబోతూ ఉన్నారు. జెరికో, జే బట్ ఫైనల్ జే ఉన్నదే జీసస్ ఈజ్ విత్ అస్. సో వీఆర్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ జోర్డన్ ఆర్ జెరికో బికాస్ జీసస్ ఈజ్ విత్ అస్. ప్రభు అయిన యేసు క్రీస్తు. పిల్లలు పాడుతూ ఉంటారు, యేసయ్య నామము నా ప్రాణ రక్ష, గొర్రెపిల్ల రక్తము నా ఇంటి సురక్ష అని. కనుక యేసుక్రీస్తు ప్రభు మనకు తోడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు మనకు తోడుగా ఉన్నాడు. మోషే ముందే ద్వితీయోపదేశ కాండంలో తాను వీరు వాగ్దాన దేశంలోనికి రాకమునుపు కూర్చోబెట్టి వారికి చెప్పినటువంటి విషయాలు, ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయం 20వ వచనం, నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్నకును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొన్నట్లును జీవమును కోరుకొనుడి, నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుష్యునకు. దేవుడు మనకు ఒక క్రొత్త క్యాలెండర్ ఇవ్వబోతూ ఉన్నాడు. దీర్ఘాయుష్ లేక మన ఆయుష్కాలం పెంచబోతూ ఉన్నాడు. ఇంకొక వత్సరంలో మనం ప్రవేశించబోతూ ఉన్నాం. ప్రభు మన ముందుగా వెళుతూ ఉన్నాడు. ఆయన నిబంధన మందస్సం వెళుతూ ఉన్నది. మనం ప్రభు వైపు చూద్దామా? ఈ ప్రాతకాలంలో ప్రియప్రభ 2020వ సంవత్సరం డిసెంబర్ 31వ తేదీ వరకు మమ్మల్ని మీ కృపను బట్టి నడిపించేవు. కొందరు కొన్ని బిట్టర్ ఎక్స్పీరియన్సెస్, చేదైనటువంటి అనుభవాలు, చేదైన జ్ఞాపకాల్లో నుండి వచ్చాం. కొన్ని కుటుంబాల్లో వెళుతున్నది, అది ఎవరు పూడ్చలేరు. ప్రభే వారి కన్నీరు, మన కన్నీరు తుడిచి ఆదరించి ధైర్యపరచాలి. కొన్ని సమస్యల నుండి వచ్చాం, ఎన్నో ఇబ్బందుల్లో నుండి వచ్చాం. ఎంతో భయం మనల్ని వెన్నాడింది, మనల్ని ఛాలెంజ్ చేసింది. అయితే ప్రభు మనకు తోడయండి ఇంత మటుకు మనకు సహాయం చేశాడు. మనం ప్రభువును స్తుతింపవద్దా? ముందు ఉన్న వత్సరం కొరకు దేవుడు నిజంగా ఈ భూమిని స్వతంత్రించుకోవటానికి, ఆయన కొరకు సజీవ సాక్షులుగా ఉంటూ మనం ముందుకు సాగటానికి, మనల్ని ఎన్నుకున్నటువంటి దేవుని ఉద్దేశం నెరవేర్చబడటానికి దేవుని నిబంధన మందస్సు మన ముందుగా వెళుతూ ఉండగా, ప్రభు అయిన యేసే మన ముందుగా వెళుతూ ఉండగా, ఆయన నిబంధనలో నిలిచినటువంటి వారంగా, నూతన నిబంధన జనాంగముగా మనము కొనసాగబద్ధులమై ఉంటూ ఉన్నాం. ఈ ఉదయకాలం ప్రార్థన చేసుకుందాం, తలలు ఉంచుతాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధ ప్రభ,
మీ మహాకృపను బట్టి ఈ దినం మేము చూడగలుగుతున్నాం, ప్రవేశించగలుగుతున్నాం. మా ముందు ఒక నూతన సంవత్సరం మీరు ఉంచబోతూ ఉన్నారు. ఈ 2021 మేము ప్రవేశించవలసినటువంటి సంవత్సరం, స్వాధీనపరచుకోవలసినటువంటి సంవత్సరం. మా ముందు ఎన్నో సవాళ్లు ఉంటూ ఉన్నాయి. ఇశ్రాయేలీల ముందు వారు జోర్డన్ దాటి జెరికో స్వాధీనపరుచుకొని వాగ్దాన దేశంలోనికి లోపలికి వెళ్ళవలసి ఉన్నారు. ముందుగా గోత్రముల లెక్క చొప్పున వారికి అప్పగింపబడినటువంటి భూభాగాల విషయంలో వారు వాటిని స్వాధీనపరచుకోవలసి ఉంటూ ఉన్నారు. దేవా, మా జీవితంలో యేసుక్రీస్తు ప్రభువునందు భూమి మీద మేము స్వతంత్రించుకోవాల్సినటువంటి ఆత్మల పంట, ఆధ్యాత్మిక దీవెనలు, శరీర సంబంధమైన దీవెనలు, వాటన్నిటినీ మేము అనుభవించడం, మేము వెళ్ళేటటువంటి పరిస్థితులు ఎంత ఛాలెంజింగ్గా ఉన్నప్పటికీ వీటన్నిటిలో మీ కృప మాకు తోడుగా ఉంచండి. మీరే మమ్మలను బలపరచండి, మా ప్రార్థన అంగీకరించండి. నిన్ను విడువని ఎడబాయను అని సెలవిచ్చినటువంటి మీరు మాకు ముందుగా మా చుట్టుప్రక్కల ఆవరించి మా వెనుకను నడిపించి ఇశ్రాయేలుతో ఉంచిన అద్భుతమైన మీ సన్నిధి మాతోను ఉంచి బలపరిచి తోడైండి మహిమను పొందుమని మా హృదయపూర్వకమైనటువంటి వందనములు, వినతులు యేసయ్య నామములో సమర్పించుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారి శుభప్రదమైన నామములో వ్యూయర్స్ అందరికీ వందనాలు. మన షారూన్ సహవాసంలో గత కాలాల్లో మనతో సహవాసంలో ఉన్నటువంటి మన ప్రియ సహోదరులు పదవీ విరమణ సందర్భంగా డాక్టర్ ఆనంద్ బాబు గారు ఈ దినం వారు సూళ్ళూరుపేటలోని సివిల్ అసిస్టెంట్ సర్జన్గా మరి గవర్నమెంట్ హాస్పిటల్ నుండి వారు పదవీ విరమణ చేసి నెల్లూరు వారు వెళ్ళబోతూ ఉన్నారు. వారి పక్షంగా మరి దేవునికి స్తుతి చెల్లిస్తూ డాక్టర్ ఆనంద్ బాబు గారు మిస్సెస్ సిస్టర్ తేజవతి గారు స్తుతి ప్రార్థన చేయాలని, అలాగే డాక్టర్ ఆనంద్ బాబు గారు సంఘం వారితో ఉన్నటువంటి అనుబంధాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ వారు సూళ్ళూరు నేటివ్. వారి తల్లిగారు చంద్రమ్మ గారు ఇక్కడ ప్రేయర్కి వచ్చేవారు మన పాలవల్లి వారి వీధిలో ఉన్నటువంటి మందిరానికి. వారికి షారూన్తో అనేక సంవత్సరాలుగా అనుబంధం ఉంటూ ఉన్నది. వారిని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తూ మనం ఈ సమయంలో వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థనా స్తుతులు వారు మనము కలిసి చెల్లించబోతూ ఉన్నాం. విందాం మనం. స్తోత్రం స్తోత్రం పరిశుద్ధ తండ్రి, జీవముల దేవ, కృపగల మా నాయన, బంగారు స్థుతులు స్తోత్రం వందనాలు చేస్తున్నాను నాయన. ఈ వరకు మమ్మల్ని సజీవులకు తండ్రి ఈ సాయంకాల సమయంలో నాయన షారోన్ ప్రార్థనా మందిరంలో తండ్రి ఈ రీతిగా చేరి మనం స్తుతించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి కోటాను కోట్ల స్థుతులు స్తోత్రం వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. మంచి దేవుడు, గొప్ప దేవుడు, నువ్వు చేసిన మా జీవితంలో చేసిన అనేక మెడలను బట్టి నీకే స్తుతి స్తోత్రం వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన. ప్రభా తండ్రి 1994 నేను సూళ్ళూరుపేటకు వచ్చినప్పుడు నాయన మమ్మల్ని షారోన్ ప్రార్థనా మందిరం ఎంతగానో ఆదరించింది నాయన. మాతో అన్ని విషయాల్లో తోడుగుండింది నాయన. మమ్మల్ని ఎంతో బలపరిచింది నాయన. ఆత్మీయ జీవితంలో ఎదుగుదలకు కృప చూపించింది నాయన. రక్షణ పొందట కృప చూపించింది నాయన. నిజమైన తండ్రి క్రైస్తవ బిడ్డలు ఏ విధంగా జీవించాలో మాకు నేర్పించింది తండ్రి. అటువంటి సహవాసం మాకు ఇచ్చినందుకు నీ కోటాను కోట్ల స్తుతులు స్తోత్రం వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. ఈరోజు తండ్రి ఇన్ని సంవత్సరాలు తండ్రి మా అనుబంధం ఇలాగే కొనసాగింది ప్రభా. అనేక సమయాల్లో నాయన, అనేక ఫంక్షన్స్లో నాయన మాకు తోడుగండి. మేము ఎక్కడికి వెళ్ళినా కానీ మా వెంట ఉండి నాయన. హెల్త్ బాగలేని విషయంలో తండ్రి మా గృహానికి వచ్చి విచారించారు నాయన. అదేవిధంగా తండ్రి సంతోషంగా మా గృహం కట్టుకున్నప్పుడు నాయన ఆ గృహప్రవేశం కూడా ప్రతిష్ఠ చేసి తండ్రి మమ్మల్ని ఎంతగానో ఆనందపరిచింది నాయన. మాకు ఎప్పుడు నాయన కష్టాల్లో తండ్రి సంతోషాల్లో తోడుగుండి మమ్మల్ని ప్రతిక్షణం ఆదరించిన ఈ షారోన్ ప్రార్థనా మందిరాన్ని దీవించండి నాయన. ప్రభా, మాకు ఈ రీతిగా మేలు చేసిన విధానం బట్టి నీకు స్తుతులు స్తోత్రం తండ్రి. ఇంత మంచి మా సహవాసం మాకు అనుగ్రహించినందుకే నీకు కోటాను కూడా స్తుతులు స్తోత్రం వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన. ఈరోజు కూడా తండ్రి నా భర్త డాక్టర్ ఆర్ ఆనందబాబు గారు సూళ్ళూరుపేట సిహెచ్సిలో డాక్టర్గా పనిచేస్తున్న ఆయన ఈరోజు పదవి విరమణ చేసి ఉండగా నాయన. ఆ పదవి విరమణ సమయంలో నాయన ప్రభుదాస్ బ్రదర్ వచ్చి తండ్రి మమ్మల్ని ప్రేమించి తండ్రి మంచి వర్తమానం అందించిన ఆయన. మా గురించి ప్రేయర్ చేసిన ఆయన. మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించి మమ్మల్ని ఎంతగానో తండ్రి అనేకల ముందు నాయన అధిక్యతలో నిలబెట్టిన ఆయన. మీరే మహిమ ఘనత ప్రభావం తెచ్చుకున్నాను. స్తుతి స్తోత్రం వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన. అంత మాత్రమే కాకనైనా మాకు ఇచ్చిన 2 బిడ్డలనైనా ఎంబీబీఎస్లో సీట్ సాధించుకున్నాయన. నువ్వు ఇచ్చిన కృపను బట్టి కూడా నీకు స్తుతులు స్తోత్రం వందనాలు తండ్రి.
అనారోగ్య సమయంలో తండ్రి ఆరోగ్యం ఇచ్చి కాపాడిన దేవుడు నాయన. మేము ప్రతి ప్రార్థన చేసిన వెంటనే మాకు జవాబు అనుగ్రహించిన దేవుడు, మాకన్నిటిని తుడిచిన దేవుడు నాయన. మేము ఎంతగానో ఆదరించిన దేవుడు నాయన. మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు నాయన. అంత మాత్రమే కాక నాయన, లాక్డౌన్లో తండ్రి ఒంటరిగా ఎక్కడ నా భర్త ఉంటుండగా, మీ ఫ్యామిలీ అంతా నెల్లూరులో ఉంటుండగా తండ్రి, ప్రభాస్ బ్రదర్ కుటుంబం నా భర్తను ఎంతగానో ఆదరించి ప్రభా తండ్రి 6 మాసాలు 7 మాసాల వరకు నాయన వారికి భోజన సదుపాయాలు కల్పించిన ఆయన, ఆహారం ఇచ్చిన ఆయన, కాపాడిన ఈ కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి నాయన. అంత మాత్రమే కాదు నాయన, 2 సార్లు నాయన ఆయన బాగలేకుండా పడిపోతే నాయన రాత్రి 12 గంటలప్పుడు కారు అరేంజ్ చేసిన ఆయన నెల్లూరుకి క్షేమంగా తీసుకొచ్చిన బిడ్డలు నాయన. ప్రభా వీరిని ఆదరించండి నాయన. ప్రభా మాకు ఇంత మంచి సహవాసం అనుగ్రహించినందుకు నీకు స్తుతులు స్తోత్రం వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. ప్రభా తండ్రి, ఈరోజు మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతుండగా నాయన మమ్మల్ని ఇంకా తండ్రి ఈ కుటుంబం తండ్రి మర్చిపోక నాయన, వారి ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని వారి గురించి కూడా వారి సంఘాన్ని గురించి మా ప్రార్థనలో మేము జ్ఞాపకం చేసుకుంటూ నీవు ఇచ్చిన మంచి సహవాసాన్ని బట్టి నీకే స్తుతి స్తోత్రం వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. ప్రభా సంఘం ఇంకా మాకు బహుగా విస్తరించి అనేక ఆత్మలు రక్షణకు పాటుపడుచున్న వీరి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి బ్రతిమలాడి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామం అందరికీ వందనములు. నాకు గత 26 సంవత్సరాల నుంచి మన షారోన్ ప్రేయర్ మందిరం సూలూరుపేట వారితో అనుబంధం ఉంది. వారు మా రిటైర్మెంట్ ఫంక్షన్ సందర్భంగా వారు చేసినటువంటి సర్వీస్ కానీ ఆ యొక్క పరిచర్య కానీ దానికి మాకు మా తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ యొక్క ప్రార్థనా విన్నపాలు, ప్రార్థనలు, పరిచర్యలు మా తరఫున మా కొరకు, మా కుటుంబం కొరకు కంటిన్యూ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఓకే. దేవా మా ప్రభా, ఈ సమయంలో మా ప్రియులు డాక్టర్ ఆనందబాబు గారు, సిస్టర్ తేజవతి గారిని దీవించి ఆనందబాబు గారు సంతోషకరమైనటువంటి రిటైర్డ్ లైఫ్ కలిగి ఉండగలిగేటట్లు ఈ దినం వారి రిటైర్మెంట్ డే కొరకు ప్రత్యేకంగా స్తుతి చెల్లిస్తున్నాం. వారికి ఇచ్చినటువంటి 20 కుమార్తెలు తండ్రి బ్లెస్సీ అనూహ్యాను, అలాగే బ్లెస్సీ అమూల్యాను దీవించండి. సిస్టర్ ఉద్యోగ బాధ్యతలో మీరు తోడండి. సిస్టర్ తేజవతి గారిని బలపరచండి. డాక్టర్ గారు తన విశ్రాంత సమయం, రిటైర్డ్ లైఫ్ హ్యాపీగాను హెల్దీగాను సమాజానికి మీరు ఇచ్చినటువంటి తలాంతులు ప్రయోజనకరంగా అలాగే ఆత్మీయ జీవితంలో కూడా వాడుకుంటూ మీ కృప కొరకు ముందుకు సాగటానికి సహాయం దయచేసి మహిమను పొందమని మీకే స్తుతి చెల్లిస్తూ మీ నుండి దీవెనలు, క్షేమం, దీర్ఘాయుష్ మీరు అనుగ్రహించి బలపరచవలసిందిగా యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపా, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం, కాపుదల, షారోన్ సంఘ ప్రార్థనలు డాక్టర్ ఆనందబాబు గారి కుటుంబ పక్షంగా ఉండి ప్రభు మహిమను పొందును గాక. ఆమేన్.